హాయ్ గైస్, నేను మీ ట్రేడింగ్ మామ. ఈరోజు నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను, బట్ అది నా స్టాప్ లాస్ హిట్ అయింది. అసలు అది స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయింది, నేను చేసిన మిస్టేక్ ఏంటి, ఆ ట్రేడ్ చేస్తున్నప్పుడు నా ఎమోషన్స్ ఎలా ఫ్లక్చువేట్ అయినాయి, ఇవన్నీ నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నేను తీసుకున్న ట్రేడ్ ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ట్రెండ్ లైన్ చాలా కరెక్ట్గా డ్రా చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్న టైంకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన వెంటనే నేను ఎంట్రీ తీసేసుకున్నాను. సో మిస్టేక్ అక్కడే జరిగింది. అసలు ట్రెండ్ లైన్ అంటే ఏంటి, నేను ఎందుకు అలా ఎంట్రీ తీసుకున్నాను, ఆ ఎంట్రీ తీసుకుంటే ఏం మిస్టేక్ జరిగింది, ఇవన్నీ నేను వన్ బై వన్ మీకు క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేస్తాను. యాక్చువల్గా ట్రెండ్ లైన్ అంటే చార్ట్లో హయ్యర్ లోస్ని కనెక్ట్ చేస్తే మనకి ట్రెండ్ లైన్ వస్తుంది. ఇది చాలామందికి తెలుసు. ఇన్కేస్ తెలియకపోతే నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. బట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే వెంటనే ఎంట్రీ తీసుకున్నాను కదా, అక్కడే జరిగింది. సో యాక్చువల్గా ఐ కుడెంట్ కంట్రోల్ మై ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. బట్ యాక్చువల్గా ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ దట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ట్రేడ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్న టైం ఫ్రేమ్ 5 minutes అయితే ఆ 5 minutes మీరు వెయిట్ చేయండి. ఒక క్యాండిల్లో మనకి బ్రేక్అవుట్ ఇస్తుంది కదా, ఆ 5 minutes క్యాండిల్ కంప్లీట్గా క్లోజ్ అయ్యే వరకు మనం పేషెంట్గా వెయిట్ చేయాలి. పేషెన్స్ ఈజ్ ద కీ. 5 minute క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందో చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయ్యిందా, ఆర్ఎల్స్ ట్రెండ్ లైన్కి కిందనే క్లోజ్ అయ్యిందా. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ట్రెండ్ లైన్ పైన విక్ అనేది వస్తే దాట్ విక్టరీ ట్రేడర్స్ ఆర్ ఆల్ ట్రాప్డ్. సో మీరు ఆ ట్రాప్ జోన్లో ఉండకూడదు అని మ్యాక్సిమం ట్రై చేయాలి. సో టుడే నేను చేసిన మిస్టేకే అది. బట్ యాక్చువల్గా కరెక్ట్ ఎంట్రీ ఎక్కడంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే ఆ క్యాండిల్ కూడా మనకి ట్రెండ్ లైన్ పైనే క్లోజ్ అయిందంటే, సో మీకు ఎంట్రీకి ఫీజిబుల్గా ఉంది అంటే దెన్ యూ కెన్ టేక్ అన్ ఇమ్మీడియట్ ఎంట్రీ. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, లాస్ట్ స్వింగ్ లో కిందనే పెట్టాలి. సో నేను మీ రిస్క్ రివార్డ్ రేషియో అడ్జస్ట్ చేయడానికి స్టాప్ లాస్ రూల్స్ని మీరు మార్చకూడదు. అండ్ టార్గెట్ వచ్చేసి మీరు డ్రా చేసుకున్న యూ కెన్ డిసైడ్ యువర్ టార్గెట్స్. And sometimes you can book partially and wait for better targets also. So targets అనేవి completely your choice. And stop loss definitely last swing low కింద ఉండాలి. And entry I told you right. ఇటువంటి మంచి మంచి కాన్సెప్ట్స్ అండ్ నా మిస్టేక్స్ అండ్ రెగ్యులర్గా ఎవ్రీ ట్రేడర్ చేసే, ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా చేసే మిస్టేక్స్ అని డిస్కస్ చేయాలి అంటే ప్లీజ్ డూ ఫాలో ట్రేడింగ్ మావా. And from the Monday onwards I want to post everyday strategy for all my fellow traders. So please do subscribe and turn on the notification bell.